సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లాలో విలీనంపై గెజిట్ నోటిఫికేషన్ రద్దుపరిచి కడప జిల్లాలో సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు విలీనంపై టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డికి సిద్ధవటం మండల టీడీపీ నేతలు ఘనంగా సత్కరించి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు దశరథ నాయుడు, రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీనివాసులు నాయుడు, రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వీరభద్రుడు, మాజీ మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి, జవహర్ బాషా, మాజీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ మండల కన్వీనర్ మామిడి సుబ్బారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ బాలిరెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. నాయకులు, ప్రజలు మీ ఆకాంక్షలు, మీ అవసరాలు, భౌగోళికంగా ఉన్న పరిస్థితులు, శాస్త్రీయ విధానం ఆలోచించకుండా మన ప్రభుత్వం సమాచార లోపంతో ఈ రెండు మండలాలు కూడా పక్క జిల్లాలకు పోతున్న విషయం మనకు అందరికీ తెలిసింది. మీరందరూ కూడా చాలా ఆందోళన పడ్డారు. మిమ్మల్ని అందరినీ తీసుకొని జిల్లా కలెక్టర్ చెప్పినాం. గజెట్ నోటిఫికేషన్ వస్తేనే అభ్యంతరాల స్వీకరణకు 30 రోజులు సమయం ఉంది. ఆ 30 రోజుల్లో జిల్లా కలెక్టర్ను మనం అందరం కలిసాం, అభ్యంతరాలు ఇచ్చినాం. ఆ తర్వాత మన ముఖ్యమైన నాయకులు మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జవహర్ బాషా, మన సుకృష్ణది అందరూ కూడా విజయవాడకు రమ్మన్నా వచ్చినారు. ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నా ఆ రోజు మనం కలిసే ప్రయత్నం చేసాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆయన కూడా మిమ్మల్ని చూశాడు కానీ మాట్లాడలేకపోయినాడు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులను కలవమని చెప్పినాడు, కలిసినాం, అభ్యంతరాలు ఇచ్చినాం. ఆ తర్వాత జరిగిన విషయం మినిట్ టు మినిట్ మీకు చెప్పలేకపోయినా ఒంటిమిట్ట సిద్ధవటం అనేది కడపకు ఆనుకుని ఉన్న ఊరు. సిద్ధవటం జేఎంజే నుంచి పోతారు 4 కిలోమీటర్లు, చలమారెడ్డి పల్లెకు ఆనుకొని ఉంటుంది. ఈ మండలం తీసుకుపోయి ఇంకో జిల్లాలో పెట్టడం బాబేం కాదు, కరెక్ట్ కాదని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను కలిసినప్పుడు చెప్పిన. ఒంటిమిట్ట కూడా 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఇది కడపలో ఉండాలి సార్ అని చెప్పినాం. ప్రజలు అన్యాయం అయిపోతారు. మనం అందరం శాశ్వతంగా నాయకులు ఉంటారు, పోతారు, ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి, కానీ అక్కడ ప్రజలు, భౌగోళిక పరిస్థితులు ముఖ్యం. అన్నిటికంటే కూడా నేను ఏ రాజకీయ కోణం కానీ ఏ స్వార్థం కూడా ఆలోచన చేయలేదు. ఇవి అన్యాయం. ఈ రెండు మండలాలు తీసుకుపోయి రాజంపేట అన్నమయ్య జిల్లా రాయచోట్ల పెట్టడం అన్యాయం అనేది. మేము అక్కడ ఎమ్మెల్యే కాదు, మన శ్రీమతి అక్కడ ఎమ్మెల్యే కాదు, నేను అక్కడ పార్టీ పరంగా నేను అధ్యక్షుని కాదు. అయినా ఇది ప్రజల డిమాండ్. ప్రజలకు ఏం కావాలంటే అది చెయ్యాలనేది నా విధానం. కాబట్టి ఈరోజు మీరు పిలిస్తే కూడా జేఏసీకి వచ్చినా ఇక్కడ మాట్లాడినాం, గట్టిగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాను. సార్, ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు మండలాలు కడపలో ఉండాలా, దీన్ని మార్చేదానికి వీలేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. పొద్దున 8 గంటలకు లేచి కడపకు వస్తారు, ఇక్కడ అధికారులను కలుస్తారు, మధ్యాహ్నం ఇంటికి పోతారు, ఆడ భోజనం చేసి మళ్ళీ వస్తారు. అదే అన్నమయ్యకి పోవాలంటే కడప కలెక్టర్ను దాటుకొని అన్నమయ్య కలెక్టర్ని కలవాలి. ఇది మరీ విడ్డూరం అని చెప్తే ఆయనకు, రెవెన్యూ మినిస్టర్కు, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకు అందరికీ చెప్పాం. కన్విన్స్ అయ్యి ముఖ్యమంత్రి గారు చాలా శాస్త్రీయ విధానంలో ఆలోచిస్తారు, రాజకీయ కోణంలో ఎప్పుడు ఆలోచించాడు. ఆయన భౌగోళిక పరిస్థితులు ఆలోచించే ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా మీకు ఈ టెన్షన్ అంతా పోయింది. మన కడప జిల్లాలో ఉన్నాం. ఏ అవసరం వచ్చినా, ప్రజలకు కావాల్సిన ఏ అవసరం వచ్చినా ఎప్పుడు నాకు సంబంధం లేకపోయినా నేను స్పందిస్తాను. నాకు పార్టీలు ఇక్కడ ముఖ్యం కాదు, ప్రజల అవసరాలు, ప్రాంత అవసరం నాకు ముఖ్యం. అందుకే నేను జగన్మోహన్ రాజు కూడా చెప్పా, అయ్యా ఆ 4 మండలాలు అక్కడ ఉన్నాయి, ఈ 2 మండలాలు ఇక్కడ ఉంటే నీకు వచ్చే ఇబ్బంది ఏముంది? మనకు అది కాదు కావాల్సింది, రాజకీయ కోణం కాదు ఆలోచించాల్సింది, ప్రజలు అవసరం మనకు ముఖ్యము. ఏదో 10 మంది కోసం, 20 మంది కోసం కాదు, అందరి మంది కోసం మనం పనిచేయాలని చెప్పినా. ఏది ఏమైనా మంచి జరిగింది. ఈ సందర్భంగా మన జిల్లా కలెక్టర్ గారు చెరుకూరి శ్రీధర్ గారిని ఈ 2 మండలాల ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన
నేను 3 రోజుల పాటు నిరంతరం మాట్లాడుకున్నాం. ఆయన కూడా ఇది అన్యాయం, ఈ ప్రాంతవాసి కాదు ఆయన, ఈ సంవత్సరం ఉంటాడు, 2 సంవత్సరాలు ఉంటాడు, కలెక్టర్గా వెళ్ళిపోతాడు. అయినా ఆయన ప్రజల అవసరాలను గుర్తించి చాలా స్ట్రాంగ్గా ఈ 2 మండలాల కడపలో ఉండాలని చెప్పి మన దగ్గర అందరి దగ్గర అభ్యంతరాలన్నీ తీసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించినాడు. ఆ నివేదిక వల్ల కూడా జిల్లా కలెక్టర్ గారి కృషి కూడా మనం ప్రశంసనీయం. ఆయన ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ 2 మండలాల ప్రజలు 12 గంటలకు వస్తానని చెప్పిన ఆయన ఒక్కసారి మనం అందరం కలిసి అభినందన తెలిపి ఆయన శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలపాల్సిన బాధ్యత ఉంది. మీరందరూ కూర్చుంటే అందరూ కలిసి 12